దేశానికి రాజైన ఒక గురువుకి శిష్యుడే. మన పురాణాల్లో ఉత్తమ గురు శిష్యులు తల్లిదండ్రుల తర్వాత ఆచార్య దేవో భవ అంటూ గురువుకి స్థానం ఇచ్చాం. గురువు బ్రహ్మ, గురువు విష్ణువు, గురువు శివుడు అంటూ కీరిస్తాం. దేశాన్ని ఏలే రాజైనా సరే ఒక గురువుకి శిష్యుడే. ప్రపంచాన్ని శాసించే పరమాత్ముడైన ఒక గురువుకి శిష్యుడిగా మారి విద్యను అభ్యసించాల్సిందే. గురుభక్తి ఉన్న శిష్యుడు ఉన్నత స్థితికి చేరుకుంటాడు. గురువు ఆశీస్సులతో మనం ఏదైనా సాధించగలం. మన పురాణాల్లో, చరిత్రలో దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఈ రోజు మన పురాణాలలో పేర్కొన్న ఉత్తమ గురు శిష్య జంటల గురించి తెలుసుకుందాం. గురువు అమూల్యమైన జ్ఞాన సంపదను శిష్యునిలోకి ప్రవహింపజేసే శక్తి. ఒక రాయిని అందమైన శిల్పంగా మార్చడంలో గురువు పాత్ర గొప్పది. గురువు అనుగ్రహంతో, గురువు అపారమైన జ్ఞానంతో ప్రపంచాన్ని జయించిన వ్యక్తుల గురించి పురాణాల్లో, చరిత్రల్లో ఎన్నో ప్రస్తావనలు ఉన్నాయి. ఈ రోజు గురు పౌర్ణమి శుభ సందర్భంగా మనందరికీ స్ఫూర్తినిచ్చే పౌరాణిక గురు శిష్య జంటల గురించి తెలుసుకుందాం. పురాణాల్లో ప్రముఖ గురు శిష్య జంటలు సాందీపని, ఋషిశ్రీ కృష్ణ. ప్రపంచానికి భగవద్గీతను ప్రబోధించిన శ్రీకృష్ణుని గురువు సాందీపని మహర్షి. మథురలో కంసుడిని చంపిన అనంతరం గోకులంలో గోవుల కాపరి అయిన శ్రీకృష్ణుడు అన్న బలరాముడితో కలిసి విద్యను అభ్యసించడానికి ఉజ్జయినిలోని సాందీపని ఆశ్రమానికి వెళ్లాడు. ఇక్కడ కృష్ణుడు సాందీప మహర్షి వద్ద నుంచి 64 రోజులలో 64 కళలను జ్ఞాన నేర్చుకున్నాడు. తర్వాత కళాక్రమంలో మొత్తం ప్రపంచానికి మానవ జీవితం ప్రయాణం గురించి బోధించాడు. ఈ గురు శిష్యద్వయం నిజంగా ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. వశిష్ఠ ముని, శ్రీరాముడు. గురువు వశిష్ఠుడు దశరథ మహారాజు నలుగురు కుమారులైన రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నులకు విద్యను బోధించాడు. రాముడు అతని నుండి వేదాలతో సహా అనేక విద్యలను నేర్చుకున్నాడు. రామాయణంలో రాముడు, రావణుడి మధ్య యుద్ధం జరిగినప్పుడు రాముడి విలువిద్య నైపుణ్యాలు కూడా ప్రస్తావించబడ్డాయి. వశిష్ఠ మునులు ఈ విలువిద్యలను, విల్లును రాముడికి అందించారు. ఈ అద్భుతమైన గురు శిష్యద్వయం నేటి తరానికి స్ఫూర్తిదాయకం. ద్రోణాచార్య, అర్జునుడు. గురువు ద్రోణాచార్యుడు పాండవ, కౌరవ యువరాజులకు యుద్ధ విద్యలు నేర్పాడు. అర్జునుడు ఏకాగ్రత చూసిన ద్రోణాచార్యుడు అతనిని అభిమానించాడు, ప్రియు శిష్యుడిగా భావించాడు. అర్జునుని తన సొంత కొడుకు అశ్వత్థామ కంటే ఎక్కువగా ప్రేమించాడు. అర్జునుడు తన గురువైన ద్రోణాచార్యుని దగ్గర అపారమైన పాండిత్యాన్ని, విలువిద్యను నేర్చుకుని గొప్ప వెలుకాడు అయ్యాడు. ఈ ఇద్దరిని ప్రపంచంలోనే అద్భుతమైన గురు శిష్యులు అని చెబుతారు. అందుకనే మన భారత ప్రభుత్వం దేశంలోని క్రీడా రంగంలో అత్యుత్తమ విజయాలు సాధించిన క్రీడాకారులకు అర్జున అవార్డును, కోచ్లకు ద్రోణాచార్య అవార్డును ప్రదానం చేస్తుంది. చాణక్య, చంద్రగుప్త మౌర్య. ఆచార్య చాణక్యుడు మౌర్య రాజవంశానికి రాజకీయ గురువు. మగధ చక్రవర్తి ధనందుడు చేసిన అవమానానికి ప్రతిగా మగధ సామ్రాజ్యాన్ని నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేసి ఒక సామాన్య బాలుడిని చక్రవర్తిగా చేశాడు. చాణక్యుడు శిష్యుడు చంద్రగుప్త మౌర్యుడు నంద వంశానికి అపారమైన జ్ఞానాన్ని, సకల శాస్త్రాలను ప్రసాదించి మౌర్య వంశ ఆవిర్భావానికి కారణమయ్యాడు. తరువాత చంద్రగుప్తుడు తన గురువు చాణక్యుడు అడుగు జాడల్లో నడిచి అఖండ భారతాన్ని స్థాపించారు. ఈ గురు శిష్యద్వయం నుండి నేటి తరం అపారమైన జీవిత పాఠాన్ని నేర్చుకోవచ్చు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.